ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. హైదరాబాద్ లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేసి వారిపై అఘాయిత్యాలు చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ జల్జాలు చేస్తున్నాడు అర్జున్. ముందు ఇన్స్టాలో అమ్మాయిలకు వలవేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న అర్జున్ విదేశాల్లో ఉన్న జంటల పిల్లలు, డబ్బున్న ఫ్యామిలీలే టార్గెట్ చేస్తున్నాడు. లగ్జరీ కార్లు, పబ్బుల్లో దిగిన ఫోటోలతో మైనర్లకు గాలం వేసి అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారిపై అఘాయిత్యం చేసిన ఫోటోలు, వీడియోలతో అర్జున్ బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు భారీగా వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళతో మాట్లాడి మైనర్లను ట్రాప్ చేస్తున్నాడు. ఇటీవల ఒక బడా పారిశ్రామికవేత్త కూతురును ట్రాప్ చేసి ఆ మైనర్ బాలికను అనుభవించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ పారిశ్రామికవేత్త నుంచి దాదాపుగా 20 లక్షలు కాజేశాడు అర్జున్. సోషల్ మీడియా వేదికగా యువతలను ఈ యొక్క మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వంచిస్తున్న ఒక కిలాడి మోసగాడి ఉదంతం తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చెందిన గుంటూరు జిల్లాకు చెందిన కోడూరి చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ తన మాయ మాటలతో తెలుగు రాష్ట్రాల్లో గత 2 ఏళ్లుగా సుమారు 40 మందికి పైగా యువతలను మోసం చేశాడు. సో బాధితుల ఫిర్యాదుల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అర్జున్ని అరెస్ట్ చేసి అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు ఆజాద్ అనుసరించే నేర శైలి అత్యంత ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్లోని సంపన్న వర్గాల ఇళ్లలో పనిచేసే వాచ్మెన్లు, తోటమాలీలతో పరిచయాలు పెంచుకొని ఆ ఇళ్లలోని అమ్మాయిల వివరాలు సేకరించేవాడు. అనంతరం సోషల్ మీడియాలో ఖరీదైన కార్లు, పబ్లలో దిగిన ఫోటోలను పంపి తాను కూడా పెద్ద ధనవంతుడని అందరినీ నమ్మించేవాడు. ఏదైతే మైనర్ గర్ల్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా ఆ యొక్క స్టేటస్లు, ఆ యొక్క పోస్టులు చూసి నమ్మేసేవాడు అనమాట. అమ్మాయిలు తన వలలో పడగానే వారితో ఏకాంతంగా గడిపి ఆ దృశ్యాలను రహస్యంగా వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆ మైనర్ గర్ల్స్ పై బ్లాక్మెయిల్కి దిగి లక్షలాది రూపాయలు కాజేసేవాడు. రీసెంట్గా జూబ్లీహిల్స్ చెందిన ఒక 15 ఏళ్ల బాలిక విషయంలో నిందితుడు ప్రదర్శించిన తెగింపు విస్తుగొలుపుతోంది. గతంలోనే ఈ బాలికపై వేధింపులకు పాల్పడి జైలుకు వెళ్లిన ఆజాద్ బయటకు వచ్చాక మళ్ళీ ఆమెకు దగ్గరయ్యాడు. ఆ ఇంటి డ్రైవర్ కృష్ణ, అతని భార్య సరస్వతి సహకారంతో బాలికను లొంగ తీసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడితో పాటు డ్రైవర్ భార్య కూడా బాలికను బెదిరించడంతో భయపడిన ఆ చిన్నారి తన ఇంట్లోనే 29 లక్షల నగదును చోరీ చేస్తుంది. ఇందులో ఆజాద్కు 13 లక్షలు, డ్రైవర్ భార్యకు 10 లక్షలు ముట్టినట్టు పోలీసు విచారణలో తేలింది. అదేవిధంగా నార్సంగికి చెందిన మరో యువతిని కూడా ఆజాద్ దారుణంగా వంచాడు. కాలేజీలో చేర్పించే నెపంతో ఆమెను గుంటూరుకు తీసుకెళ్లి హోటల్ గదిలో లొంగ తీసుకున్నాడు. అనంతరం ఆ ఫోటోలతో బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలను కాజేశాడు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు యువతులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క అర్జున్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. సో గత కొద్ది కాలంగా హైదరాబాద్లో స్టే చేస్తున్నాడు. సో ఇంటర్ వరకు చదువుకున్న అర్జున్ ఆపై చదువుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిగ్రీ కానీ బీటెక్ కానీ చేయమని, ఎలాగూ స్కాలర్షిప్ వస్తుంది కదా, మీకేమన్నా డబ్బులు కావాలంటే మేము చూసుకుంటాం, స్టేయింగ్ వరకు ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో, హాస్టల్ కావచ్చు, రూమ్ కావచ్చు, ఆ యొక్క ఎక్స్పెన్సెస్ మేము చూసుకుంటామని చెప్పి హైదరాబాద్ పంపించారు. దాని తర్వాత ఈజీ మనీకి అలవాటైన అర్జున్ ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క అమ్మాయిలను ట్రాక్ చేయడం, వాళ్ళ ఇంట్లో పని మనుషులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, తోటమాలీలు కావచ్చు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా మైనర్ గర్ల్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక మేజర్ గర్ల్, ఒక మెచ్యూర్డ్ గర్ల్ నమ్మాలి అంటే అంత గమ్మున నమ్మే పరిస్థితి ఉండదు. సో ఎక్కడ చేస్తున్నావు, జాబ్ ఏంటి, మీది ఏ ఊరు ఏంటి అని అన్నీ అడుగుతారు. సరే, అందరూ అడగకపోయినా కొంతమంది అమ్మాయిలు అడిగే పరిస్థితి ఉంటుంది. సో ఇక మైనర్ గర్ల్స్ విషయానికి వచ్చేసరికి పర్టికులర్గా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. ముందు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తారు. సో మనోడు కూడా రిచ్ అనే ఒక ఉద్దేశానికి వచ్చేస్తారు. వీళ్ళు కూడా మనలాగే లగ్జరీ కార్లు ఉన్నాయి, పబ్బుల్లో తిరుగుతున్నాడు. సో అలాంటి లైఫ్ మాకు కూడా కావాలి. ఎందుకంటే ధనవంతుల ఇళ్లలో ఈ యొక్క ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పబ్బులకి, పార్టీలకి అలవాటు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా తీసుకెళ్ళరు, ఎక్కడ పాడైపోతారని. ప్రతి తల్లిదండ్రికి కూడా
వాళ్ళ యొక్క పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళు చెడిపోవాలని అసలు కోరుకోరు. సో ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు దగ్గర అవుతారో లగ్జరీ కార్ల మీద దిగిన ఫోటోలు పెట్టడం, లేదంటే ఒక పెద్ద ఫామ్ హౌస్కి వెళ్ళి ఒక ఫోటో పెట్టడం, ఇది నాదే అని చెప్పుకోవడం, లేదంటే లగ్జరీ విల్లాస్లో ఒక రేంజ్ లైఫ్ స్టైల్ అనుభవించే వాళ్ళ ఆ యొక్క ఫోటోలు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టుకోవడం ద్వారా వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. సో అంటే వాళ్ళకి ఆ టైంలో తెలీదు అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ డాడీ ఏమంటారు అనేది అసలు వాళ్ళకి తెలీదు. అయినా సరే ఒక స్టెప్ తీసుకొని నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఇలా నమ్మిన ఒక జూబ్లీ హిల్స్లోని బడా పారిశ్రామికవేత్త కూతురు, ఆ అమ్మాయి దాదాపుగా వాళ్ళ ఇంట్లోనే 23 లక్షల రూపాయలు కాజేసి, ఏదైతే అర్జున్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కావచ్చు, వాళ్ళ భార్య సరస్వతికి ఇద్దరికి దాదాపుగా 23 లక్షలు, ఆ డ్రైవర్కి 13 లక్షలు, వాళ్ళ భార్యకి 10 లక్షలు లంచంగా ఇచ్చింది. మాట్లాడొద్దు మీరు మమ్మీ డాడీ వాళ్ళతో అని చెప్పి. అంటే ఈ యొక్క అర్జున్ వేసే పగటి వేషాలు ఎలా ఉంటాయి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో అతని వాడే గ్లాసెస్ కావచ్చు, అవన్నీ స్మగుల్ గుడ్స్లో తెచ్చినవి, కానీ అవన్నీ రేబాన్ అని, గుస్సీ అని, సో ఈ ఒక నా వాచే 70 లక్షల రూపాయలు విలువ చేస్తని ఆ అమ్మాయిలకి, ఏదైతే మైనర్ గర్ల్స్కి నమ్మించి వాళ్ళ గొంతు కోసాడు. సో అంతేకాకుండా వాళ్ళని ట్రాప్ చేసి బయటికి రప్పించుకొని ఎవరికీ తెలియకుండా ఒక ఏకాంతమైన రూమ్కి వెళ్ళి వాళ్ళతో దిగిన ఫోటోలు, వాళ్ళకి తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసి ఫోటోలు దిగి తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇలా దాదాపుగా 40 మంది అమ్మాయిల్ని టార్గెట్ చేసిన అర్జున్ కథ పండింది అనుకోవచ్చు. సో పోలీసులు చాలా చాకచక్యంగా అర్జున్ని ట్రాప్ చేసి పట్టుకున్నారు. అతని ఫోన్లో దాదాపుగా 100 వీడియోలు ఉన్నాయి, 1000 ఫోటోలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా హైదరాబాద్లోని బడా వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే యుఎస్ యూకేల్లో విదేశాల్లో ఉండే జంటలు, వాళ్ళ పిల్లలు కావచ్చు, డబ్బున్న ఫ్యామిలీలే అర్జున్ టార్గెట్ చేసుకొని వీళ్ళ యొక్క అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు అర్జున్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అర్జున్లు మీ దగ్గర కూడా ఉంటారు. మీ పిల్లలు చాలా జాగ్రత్త. ఎందుకంటే 1 కాదు 2 కాదు చాలా ఉదంతాలు చూస్తున్నాం. ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు, దగ్గరగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న నటిస్తారు. స్టార్టింగ్లో పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్న నటిస్తారు. ఆ తర్వాత పిల్లల్ని అసభ్యకరమైన వీడియోలు తీసో, లేకపోతే వాళ్ళపై పిచ్చి పిచ్చి పనులు చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత వీడియోలు బయటకు వచ్చాక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. సో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏదైతే మహారాష్ట్ర అమరావతిలో దారుణం జరిగిందో, ఒక ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి దాదాపుగా 200 మంది అమ్మాయిలతో ప్రైవేట్ వీడియోస్ తీయించి, సో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టిన ఘటన మరొక ముందే హైదరాబాద్లో మరో అస్తర్ బయటకు వచ్చాడు. అతని పేరే అర్జున్. సో ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనప్పటికీ తల్లిదండ్రులు పిల్లలకి సోషల్ మీడియా, ఏదైతే మైనర్లు ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్లు కానీ కొంచెం మీరు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. 1 కాదు 2 కాదు, వాళ్ళు స్టార్టింగ్లో మాయ మాటలు చెప్తారు, ఆ తర్వాత వంచేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక 1 మంత్ 2 మంత్స్ జైల్లో ఉండడం, ఆ తర్వాత బెయిల్ మీద రావడం, ఇవన్నీ వాళ్ళకి శరామామూలే. కానీ ఇక్కడ పోయేది ఆ పిల్లల పరువు, ఆ యొక్క ఫ్యామిలీ కుటుంబ పరువు ప్రతిష్టలు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లల విషయంలో ఎవరెవరితో చాట్ చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోతే నిజంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ కేటుగాడు అర్జున్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి.